కన్యా రాశి వారికి 2026 మార్చి నెలలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపుగా వీరికి అద్భుతమైనటువంటి అదృష్ట యోగాన్ని కలిగించే సూచనలు కనబడుతున్నాయి. అయితే 1-2 వారాలు కాస్త స్లోగా ప్రారంభమై, అంటే విశ్వావసునామ సంవత్సరం కాస్త మందకొడిగా పూర్తవుతుంది మీకు. అంటే పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనం, విద్యార్థులు అతి జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రయోజనం, డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండడం, అనవసర వ్యక్తులకు డబ్బులు ఇవ్వకపోవడం. ఒక రకంగా చెప్పాలంటే మీరు జేబులో 100 రూపాయలు ఉన్నాయి, మీ స్నేహితుడు వచ్చి మిమ్మల్ని 50 రూపాయలు అడిగాడు, లేవు 10 రూపాయలు ఉన్నాయరా, అందులో 5 రూపాయలు ఇస్తాను అని చెప్పేసి 5 రూపాయలతో వదిలించుకోండి. మీరు నా ఫ్రెండ్ అండి, మంచివాడండి అని చెప్పేసి వాడికి 100 రూపాయలు ఇచ్చారనుకో, మళ్ళీ మీకు ఆ 100 రూపాయలు వచ్చే అవకాశం లేదు. కృష్ణార్పణం అనుకోవాల్సిందే. కాబట్టి తన్ను మాలిన ధర్మం పనికిరాదన్న విషయాన్ని గమనించండి. అందుకే జేబులో 100 రూపాయలు ఉన్నా 10 రూపాయలే ఉన్నాయని చెప్పి 5 రూపాయలు మాత్రమే ఇవ్వండి. అలాగే విద్యార్థులు మీ పరీక్ష మీరు రాయండి చాలు. ముందు మీ చక్కదనం ఏడిస్తే పక్కోడికి త్రావు చూపిద్దురు. కానీ మీరే సరిగ్గా రాసేది లేదు, పక్కోడికి చూపించడం నా ఫ్రెండ్ అనుకోని. మీరు రాసిందే 80%, దాంట్లో మీకు వచ్చేది 60%. వాడు చూపిస్తే వాడికి రాసింది 60, వాడికి వచ్చేది 20 కలిపి 80% అయిపోతాడు వాడు. కాబట్టి అవతరాలు చూపించక్కల్లా, మీ పరీక్ష మీరు రాయండి, బెటర్ పర్సెంటేజ్ వస్తుంది. అలాగే మరి 3-4 వారాల్లో అద్భుతమైనటువంటి విద్యా పరిపూర్ణత, మంచి మాట తీరు, IELTS, GRE, TOEFL, GMAT, SAT, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, అలాగే ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. బెటర్ ర్యాంక్ వస్తుంది. మొదటి 2 వారాలే సామాన్య ఫలితాలు, బద్ధకము, సమయపాలన లేకపోవడం, ఇతరుల మీద ఆధారపడడం, ఇతరులకు చూపించడం, దానివల్ల విద్యా నష్టాన్ని పొందుకుంటారు. కానీ 3-4 వారాల్లో మీకు అద్భుతమే. అసలు హయగ్రీవుడు ఆ యొక్క అమ్మవారు మీ మైండ్లో ఉంటారేమో, అటువంటి పరీక్షా ఫలితాలు మీ సొంతం. విజయం ఖాయం, అద్భుతమైన విజయం ఖాయం. రాజకీయ నాయకులు కూడా అంతే. తప్పకుండా 4 వారాల్లో కూడా మీకు శుభయోగాన్ని, ఆనందయోగాన్ని, నియోజకవర్గంలో పేరు ప్రతిష్ఠ తీసుకొచ్చే అవకాశాలు, మంచి పదవి రావచ్చు. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి ఇలాంటి లాభాలు. ఉద్యోగస్తులకి మాత్రం మొదటి 2 రోజులు బద్ధకంగా గడుస్తుంది. అధిక బాధ్యతలు, పై అధికారుల అప్రిషియేషన్ లేకపోవడం, దానివల్ల మానసిక వికారం, చికాకు, తొందరపడతనం. ఏంటి నన్ను అప్రిషియేట్ చేయలేదు ఆయన, ఇంత కష్టపడ్డా నేను. పర్వాలేదు, 2 వారాలు కష్టపడండి. 3వ వారంలో, 4వ వారంలో ప్రమోషన్లో ఫస్ట్ పేరు మీదే ఉంటుంది.